హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరంగల్ వాళ్ళ బ్లాగ్. ఎవరెవరితో ఎందుకే ఊకే దాన్ని తిడతావు? ఇప్పుడు నేను చెప్తా అని చెప్పినాక అదేంది చెప్పాలా మరి? సరే చెప్పు. నేను హట్టు ఫీల్ అయ్యాను, పొంగుముట్టి పెట్టుకున్నాను. చిట్టి మళ్ళీ తొడలని పెడతారే కామెంట్. ఇప్పుడే వేసుకున్నా ఫ్రెండ్ షార్ట్. నేను ఎప్పుడు షార్ట్ వేసుకున్నా అప్పుడే బ్లాగ్ అవుతుంది చిట్టి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరంగల్ వాళ్ళ బ్లాగ్స్. మళ్ళీ వచ్చేసినాం చూడండి. లంచ్ టైం అయిపోయినాక తింటాము. ఈరోజు ఏం కూర? ఈరోజు రితిక దొండకాయకి బెండకాయకి తేడా తెలుస్తలే. రితిక ఏంటి ఏమో అన్నావు కాదురా. రితిక వడ్డిస్తుంది. ఆమె వడ్డిస్తుంది. దొండకాయ కూర పట్టుకొని బెండకాయ కూర అంటుంది. అయితే బొచ్చలు పట్టుకునే పనికి. ఏదిరా అట్లా కూర్చున్నావు? ఓ గుడ్. ఎల్కేజీలో పడండి. ఇంకా ఏంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీత. సరే గానీ ఏమన్నా పచ్చడి కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? పికిల్స్ ఉన్నది. ఏం పచ్చడి ఉందిరా? టమాటా. ఏ టమాటో రైస్, ఏ లెమన్ రైస్, ఇవాళ బోటి కర్రీ, ఇవాళ మటన్ కర్రీ. వెన్నెలకు పెడతారా? ఫుడ్ ఛాలెంజ్. నేను ఇప్పుడు తిన్నా కదా, నువ్వు మళ్ళా ఇప్పుడు తిన్నంత పెట్టు, నేను మళ్ళీ తింటా అని అన్నది. ఆ ఫుడ్ ఛాలెంజ్ పెడితే ఆమెకి వెళ్తుంది, ఎందుకంటే అంతగానం తింటది. గివే తిన్నాక మళ్ళీ తింటావా? తిన్నా మొన్న ఏం చేసిందంటే కడుపు నిండా మస్తు తిన్నది. ఇరుగా అన్న కూడా తినలేడు, గణేష్ అన్న కూడా తినలేడు. అయితే ఏమైంది? అయితే 2 పీస్ మండియా? 2 పీస్ మండి ఫస్ట్ తిన్నాం. అవును, అయిపోయింది. ఎంతమంది? 5గురం 5 పీస్ మండి తిన్నాం. అయిపోయినాక ఉట్టిగానే 2 పీస్ మండి తింటావు వెన్నెల, నీ బెట్టు 1000 రూపాయలు ఇస్తా అన్న. తింటా అంటుంది. ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో. 10 సార్లు అడిగినాం, ఏదో ఉత్తగంట అందుకోవచ్చు అనుకున్నాం. కాదు, నిజంగానే తింటదంట. అబ్బో, నేను కనిపిస్తా మధ్యలో. బూమ్ బూమ్. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటా. ఫ్రెండ్స్, ఈరోజు వంట మా అన్న చేసిండు, సూపర్ ఉన్నది. రేపు పెళ్ళైన తర్వాత మా అన్ననే తీసుకోపోతా వంటకి, అంతే కదా? నీ పెళ్ళికి వండాలి నేను. నా పెళ్ళికి కాదు, పెళ్ళైనాక ఇంట్లో వండు. వీళ్ళ అంటే ఆమెకి పెళ్ళైనాక ఆమెకి కష్టం రాకుండా వీళ్ళ అన్నం తీసుకొని పోతుందట వంటలు చేయడానికి. ఇల్లరికం బామర్ది. అంతే కదా, ఇల్లరికం ఎట్లయితది? ఆమెతో పాటు కాదు, భర్త అత్తమామ ఇంటికి పోతే ఇల్లరికం అవుతుంది. ఎట్లా బ్రో నువ్వు? బ్రో ఈ తలకాయ చూపి బ్రో నీ దీనిలో ఓసారి. నాది కనబడతలేదు. ఓసారి నాది కనబడతలేదు. బూతు 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 తలకే కనబడతలేదు. వేరే విధంగా అనుకో. ఏం సెట్ చేసినావు? నిజం నాతో నేను కరెక్టే అనుకున్నా. కరెక్టే అనుకున్నా. అందుకే కదా నేను చెప్పిన, మెన్షన్ చేసిన. ఏదైనా కానీ మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. లేదు మావాడు తప్పు మనిషి కానీ తప్పు అర్థం చేసుకోండి. ఇంత మంది ఉన్నారు, చెప్పు మేడం చేతులు ఎత్తులు వచ్చిన వాళ్ళు. నీకొచ్చా? రీతిగా తప్పుగా అనుకో. ఒకసారి ఇటు పెట్టు, ఒకసారి అటు పెట్టు. రీతిగా అండుతుంది. ఫస్ట్ టైం తినేటోడు అయితే తింటాడు, మళ్ళీ అండితే తినడానికి మనిషి ఉండడు. నాకు అర్థం కాలేదు సార్. మనిషి పైన చూస్తూ తిన్నాడు. ఒకసారి అది పెట్టండి.
అందరు కనబడతారు. ఇక్కడ ఇప్పుడు కాదు ఇక వెన్నెలాడుతుంది. ఏ నీ మంచినే ఉండుతా అబ్బో తెలుసు. ఇక్కడ అందరం మాట్లాడుకుంటానమ్మా, చూపిస్తాగు ఇలా కథలు, అది ఫోటో పడుతుంది బ్యాక్ పోదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇంకా ఈమె బిజినెస్ చూడుర్రి, ఇవ్వాలతో సంబంధం లేకుండా ఆమె తిండి ఆమె తింటాంది. అన్నం తినేటప్పుడు మాట్లాడద్దు, అందుకే కాముగా తింటాను. మాట్లాడకపోయినా లోపల అదే చెప్తాను నేను. అబ్బో షూట్కి వచ్చినాము, వచ్చి 1 minute కూడా 1/2 minute కూడా అయితే లేవు. ఒక జామకాయ చెట్టు ఉంటే కట్ట వేసుకొని పర్ర తెంపుకున్నది. మరి తెంపుకున్నది తినాలనా, తినకుండా పడేసింది. అంత ఇట్లా ఉన్నది అని పడేస్తాను. రితికేనా మాట్లాడు. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు ఏం మాట్లాడాలి, నేను కర్రీస్ మంచిగా చేయను. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అయ్యో అట్లా అన్నాడు. అట్లా వరంగల్ వాళ్ళ అంటే నిజం మాట్లాడుతుంది. అలిగింది, రితిక్ అలిగింది. గంట సేపు కష్టపడి కర్రీ చికెన్ కూర చికెన్ కూర 1 kg గంట సేపు కష్టపడి చేసిందట. మటన్ 1/2 hour లో అయిపోతుంది. చికెనే గంట సేపు చేసిందట. ఇంకా మటన్ అయితే కాదు నిజంగా రీతిగా గంట కష్టపడ్డది, అది అరిగించుకోవడానికి నేను 2 రోజులు కష్టం. ఇక చెప్పు రితిక. మాట్లాడుకుంటాను నూనె నచ్చలే. A few moments later. ఏం చేస్తావు రితిక? అబ్బో ఓకే సై వెన్నులా వెట్లిస్తాను వెతుతాను వెనులా రాట్లేదే ఏమైందిరా? నన్ను దింపుతూనే లేడు. అరే ఏంట్రా ఇది? రెడీ దింపుతూనే లేదంటే పెట్టొద్దా మీరు రెడీ అన్నది. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అది అలాంటి నడుము కాదు, చూపులా కలిపించే శృంగార కుడుము. మేము చేతిలో వల్ల అయిపోయిందా? ఎట్లిస్తాను మా వాళ్ళు ఎక్స్ప్రెషన్లు? ఏ అమ్మాయి బాగా చేయలేదా? ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. ఇప్పుడు ఇస్తుందా పెళ్లి కూతురు? ఇస్తుంది కనబడతలేదా? రెడీ యాక్షన్. దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఓవర్లాప్ చేస్తాను. అది ఎట్లా చెప్పి దండం పెడతా కదా ఒక్కటి. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది అమ్మాయి ఏం టార్చర్. పెట్టినందుకు ఒక్కటి తీపించుకుంటా. ఒక్కటే తీపించుకుంటా. అది తప్పదు కానీ ఏం చేయాలి చెప్పు. పో రితికని పిలు. రితికరా ఏమైంది నీ ఫీలింగ్ చెప్పు రితిక. ఇప్పుడు రితిక ఎందుకు ఫీల్ అవుతాను? రితికను ఎక్కడో కొడుతుంది సీనా. ఇక చుట్టూ చెద్దరు ఇంత చెద్దరు కప్పుకొని పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఓ అమ్మా అమ్మా స్టిల్ ఎట్లా చెప్పు. రితిక చెప్తా. రితిక ఏంది చెప్పు. రితిక
సుకు చెప్పురా, చెప్పు ఒకసారి డైరెక్టర్ ఒకసారి చెప్పురా, ఎట్లా చెప్పు అట్లా. ఎట్లారా అమ్మ పడవ ఇదేందా ఇదే అవసానా నీ ముందాకి ఇంత దారుణం అవుతాను చూడు. ఏం చెప్పానే ఇప్పుడు ఛాన్స్ ఇస్తావా లేకపోతే వాంతింగ్ వేసుకోవాలా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎన్ని 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 దారుణాలు సార్. సుక్కు ఏమైంది? దానికి సంబంధించింది అటు ఇచ్చేయి. వంగెందుకు ఇస్తానవరా? ఏంటిది రీతికా? ఆహా ఏం కులుకుతున్నావురా? నీ కులుకు తగలయ్యా. నేనేం చేయాలన్నా అంటే కాపాడుకుంటాడు. కాపాడండి నన్ను. చేతులు అడ్డం పెట్టుకొని అర్థం కాలే ఇంకా. ఇప్పుడు అర్థమైంది దానికి. డిస్టర్బ్ చేస్తాను. డింగి చెక్క డింగి చెక్క. కారణ జన్ముడు రా నువ్వు. డిస్టర్బ్ చేస్తానమాట. ఎంత అదృష్టం అనేది. దగ్గర ఉంది మరి. ఓరి మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అన్నకు సీన్ అర్థమైతే ఆడ జరిగేది, నీకు అన్నకు అర్థం అవుతలేదు. ఇగో అది తవాయి తీసుకుంటావా? అది తవాయి తీసుకుంటా. నేను చేయాలని ఇప్పుడు నేను పాడైపోయిందా? అది అయిపోతుంది. కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. అయితే నీ మీద పడుతుందా?